ఇప్పటి ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట, ఆయన ఇల్లు అంటే చేయనీయకుండా ఆపారు. మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు. దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు, కానీ ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు. ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యం అంటే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు, మోసం చేసే ప్రభుత్వం కాదు. ఎన్నికలలో గెలుస్తానే 2000 నుంచి 3000 చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో పాటు జూలై 1వ తేదీ 7000 రూపాయలు వాళ్ళ బకాయిలు 3000, చెప్పిన మాట ప్రకారం 3000 నుంచి 4000 రూపాయలు పెంచిన 1000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. జూలై 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కడప నగరంలో ఈరోజు తోటి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారితో పాటు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరం ఈరోజు సచివాలయ సిబ్బంది అందరితో కలిసి పొద్దున్నే 6 గంటలకే పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒక అద్భుత కార్యక్రమం, ఒక పండుగ కార్యక్రమం. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు పెంచారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఈ 1000 రూపాయలు పెంచడం కూడా కొంత మాకు ఊరట లభిస్తూ ఉంది. సంతోషంగా ఉన్నాం. పొద్దున్న 6 గంటలకు ఇంటికి తెచ్చివ్వడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి వారు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఒక మానస పుత్రిక. పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్. ఆ రోజు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన 30 రూపాయలతో ప్రారంభించిన కార్యక్రమం ఈరోజు 4000 రూపాయలు చేరిందంటే అది తెలుగుదేశం పార్టీకి పేదల సంక్షేమం మీదున్న పట్టు, విశిష్టత, అభిమానం, ప్రేమ. దాన్ని ఈరోజు నిరూపించుకున్నాం.